అయితే కొంతమంది చిన్న దేవతలు ఉన్నారట. అంటే దేవతల్లో కూడా వర్గాలు ఉంటాయండి. కొంతమంది అంటారు భగవంతుడు ఒక్కడేనండి అంటే నిన్న మొన్న పుట్టిన ఆధ్యాత్మిక వాదాలు కనుక వాళ్ళకి అంత జ్ఞానం ఇంకా పండలేదు. బాగా పండిపోయిన వాడికే తెలుస్తుంది ఇంతమంది దేవుళ్ళు ఉంటారని. తెలుసుకోండి, ఇక్కడ జ్ఞానం పండిన మతానికి మాత్రమే తెలుస్తుంది దేవతలు అనేకమని. ఇంకా జ్ఞానం పండకుండా అప్పుడే వచ్చిన వాడికి ఏం తెలియదు ఎంతమంది దేవతలండి. దేవతల్లో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఇన్ని రకాలు ఉంటారు. దేవతల్లో కూడాను అల్పులు, క్షుద్రులు, మధ్యములు, మహాధికులు ఇన్ని రకాల తేడాలు ఉంటాయి. పరిమిత శక్తి కల వాళ్ళు ఉంటారు, అపరిమిత శక్తి కల వాళ్ళు ఉంటారు. ఏదో చిన్న దేవతను పిలిచి మొత్తం ఇవన్నీ చేసి పెట్టంటే నాకు అంత శక్తి లేదంటుంది తెలుసా. మనం దేవత ఏమంటే నీకంటే శక్తి ఉంది కానీ అంతకంటే శక్తి లేదని చెప్తుంది. తెలుసుకోండి, ఇక్కడ కొన్ని రకాల దేవతలు ఉంటారు. ఇలా పిలిస్తే క్షణాల్లో ఇల్లంతా ఉడ్చేస్తాట. బాబా దేవత మంత్రం చెప్పండి అని అడగండి నన్ను. ఉంటారు వాళ్ళంతే, వాళ్ళకంతే ఇల్లు ఉడవమనే. కానీ మొత్తం ఈ భారతదేశంతో ఉడ్చామంటే వాళ్ళు ఉడవరు. వాళ్ళ శక్తి అంతే. వాళ్ళ గ్రామదేవతలు ఉంటారు, వాళ్ళ శక్తి గ్రామానికే పరిమితం. వాళ్ళు సృష్టి శ్రీకారకులైనటువంటి రాజరాజేశ్వరి అనడానికి లేదు వాళ్ళకి. వాళ్ళ రాజరాజేశ్వరి యొక్క ఒక చిన్న అంశ, తన్మాత్రంగా గౌరవించాలి వాళ్ళని అంతే. అంతేగాంది దేవతలంటే ఇంత విషయం అని తెలుస్తుంది. అందుకని ఒకడే ఈశ్వరుడు, ఒకడే దైవము, ఆయనకు రూపము లేదు అంటే తమరి విజ్ఞానం ఇంకా వికసించలేదు అని చెప్పండి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇన్ని రకాల దేవతా భేదములు ఉంటాయి. తెలియాలంటే శాస్త్రాలు చదవాలి, గురువుల దగ్గర అధ్యయనం చేయాలి, తన సాధన చేయాలి. అప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఆ చిరువేల్పులు కొంతమంది